కృష్ణ అన్నటువంటి ఒక యువకుణ్ణి అత్యంత కిరాతకంగా దారుణంగా హింసించి పోలీసులే హత్య చేసినారు. దీని వెనుక కేవలం ఒక్క నాగరాజు అనే సిఐ మాత్రమే లేడు. దీని చాలామంది పోలీసు పెద్ద అధికారులు కూడా దీని వెనుక ఉన్నారు. నాగరాజునే కాకుండా క్రాంతి కుమార్ అనేటువంటి దళిత యువకుడు కూడా ఈ పోలీసుల దెబ్బలకు భయపడిపోయి ఇక నేను బతకలేను అని అతను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గంగమ్మ అనేటువంటి దళిత మహిళను కిరాతకంగా అనంతపురంలో చంపేసినారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇలాంటి అరాచకాలే. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కలిసి ఇలాంటి కిరాతకపు పనులు చేస్తున్నారు. దీని మీద న్యాయం జరగాలి అని అంటే, అసలైనటువంటి దోషులకు శిక్ష పడాలి అంటే సిబిఐ చేత ఎంక్వైరీ చేయించినప్పుడే, అది విచారణ జరిగినప్పుడే అసలు దోషులు బయటికి వస్తారు. కానీ ఈ ప్రభుత్వం సాయి కృష్ణ వాళ్ళమ్మతో లాలూచి పడిపోయి ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టుగా చెప్పుకుంటోంది. సాయి కృష్ణ అమ్మకు సంబంధించిన వ్యవహారమే కాదు ఇది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిన దానికి సంబంధించినటువంటి అంశం. దీని మీద ఇంత కిరాతకంగా చంపేసినటువంటి సంఘటనల మీద సిబిఐ చేత విచారణ జరపాలి. మా ప్రభుత్వం వచ్చిన తరువాత ఖచ్చితంగా దోషులు ఎవరైతే ఉన్నారో వారు ఎంత పెద్ద పోలీసు అధికారి అయినా కూడా వాళ్లకు బేడీలు తప్పవు, వాళ్ళు జైలుకు పోక తప్పదు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎక్కడైతే లాడ్జీలో అత్యంత దారుణంగా హింసించారో ఆ పోలీసుల్ని అరెస్టు చేయాలి. ఇప్పటి వరకు నాగరాజును అరెస్టు కూడా చేయలేదు. దీని వెనుక ఉన్నటువంటి అతిపెద్ద పోలీసు అధికారులను కూడా సస్పెండ్ చేసి విచారణ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.